దురంధర్ సినిమా డైరెక్టర్ తోని అల్లు అర్జున్ మరొక సినిమా చేయబోతున్నారు. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా ఫిక్స్ అయింది. టైటిల్ కూడా అదే అంటూ కొంతమంది మాట్లాడుకుంటున్నారు. మరి నిజంగా ఫిక్స్ అయిందా? ఫిక్స్ అయితే నిజంగా టైటిల్ పేరేంటి? సో ఖచ్చితంగా ఒక సినిమా హీరోలు కానీ ఒక డైరెక్టర్లు కానీ ఒక సూపర్ హిట్ కొట్టినప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ ఏంటంటే నెక్స్ట్ ఆ డైరెక్టర్తోనే సినిమా వస్తుంది అని చెప్పి కొంత సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇట్లాంటి ఒక నెగిటివ్ అంటే అంటే లేనిపోని ప్రచారాలు అయితే ఎక్కువైపోతుంది అనమాట. సో మరి అయితే A24 సినిమాని అల్లు అర్జున్ గారు డైరెక్టర్ ఆదిత్యదార్ కలిసి చేయబోతున్నారని చెప్పి చాలా విస్తృతంగా ప్రచారం అయితే జరుగుతుంది. సో మరి అదైతే అందులో ఎంతవరకు నిజం లేదనమాట. ఎందుకంటే అసలు ఆదిత్యదార్ గారు ఇంకా దురంధర్ 2 సినిమా ఆ సినిమా పనుల్లో అయితే ఉన్నారు. ఆయన నెక్స్ట్ సినిమా ఏంటంటే ఆయన ఎక్కడ అనౌన్స్ చేయలేదు. సో ఆయన ఎప్పుడు హైదరాబాద్ వచ్చి ఇక్కడ అల్లు అర్జున్ గారు కథ చెప్పిన దాఖలాలు కూడా ఎక్కడా లేవన్నమాట. అలాగే అల్లు అర్జున్ గారు ప్రస్తుతం అట్లే సినిమా అల్లు అర్జున్ 22 చేస్తున్నారనమాట. 23 కింద లోకేష్ కనగరాజ్ గారు మనం వచ్చి హైదరాబాద్ వచ్చి స్టోరీ చెప్పి లాక్ చేసుకున్నారు. ఒక మ్యూజిక్ సెట్టింగ్లో కూర్చుని ఒక వీడియో కూడా వదిలేరనమాట. సో ప్రస్తుతానికి అల్లు అర్జున్ గారు ఆ రెండు సినిమాలు చేస్తున్నారు. అయితే ఇదంతా కాకుండా నా పేరు సూర్య ఆయిల్ ఇండియా విజువల్స్ తీసుకొచ్చి అంటే అందులో ఆయన ఆర్మీ ఆఫీసర్గా పనిచేస్తారు కాబట్టి ఆ విజువల్స్ పెట్టి నెక్స్ట్ ఆదిత్యదార్ గారు ఇతనితో సినిమా చేస్తున్నారు అని చెప్పి కొంతమంది అయితే ఆ పేజెస్ కానీ సర్క్యులేట్ చేస్తున్నారు అనమాట. ఇందులో ఎక్కడైతే వాస్తవం లేదు. సో కొంతమంది ఆల్రెడీ టైటిల్ కూడా చెప్పేస్తున్నారు. 2 ఏళ్ళు ఉన్నాయి ఆజాదీ అని చెప్పి, లేదు జై హింద్ అని చెప్పి రకరకాలుగా కొంతమంది ఫ్యాన్స్ పెట్టుకుంటూ ఉన్నారనమాట. సో ఇందులో ఎక్కడ కూడా అసలు వాస్తవమే లేదు. ఒకవేళ ఏదన్నా ఉంటే అటు డైరెక్టర్ గారి తరఫు నుంచి ఆయన టీం నుంచి కానీ ఇటు హీరో గారి టీం నుంచి కానీ ఖచ్చితంగా వాళ్ళ టీం వాళ్ళే అఫీషియల్ న్యూస్ పంపిస్తారు. సో మరి ఒకవేళ వాళ్ళిద్దరు చేస్తే నిజంగా ఇండియాలోనే ఒక మంచి బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అవుతుంది అది. సో చేయాలని చాలామంది కోరుకుంటారు కూడా. సో మరి ఆయన ఆ దురంధర్ 2 ఆ రిలీజ్ హడావుడంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎవరితో సినిమా చేస్తారు ఏంటి అనేది ఆయన చెప్తారు. సో అప్పటి వరకు ఇలాంటి ఊహాగానాలు కాకుండా ఏ హీరో ఫ్యాన్స్ అయినా అట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. సో అసలు ఆయన ముందు బాలీవుడ్ దాటి మన హీరోల దాకా వస్తారా, సౌత్ హీరోల దాకా వస్తే మరి అల్లు అర్జున్ గారే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది చూడాలి. మరి ఇటు అల్లు అర్జున్ గారు 24th ఏం ప్లాన్ చేస్తున్నారు, నిజంగానే ఆయనలో ఆదిత్యదార్ గారిని సంప్రదించి ఆయనతో సినిమా చేస్తున్నారా అనేది ఇటు సైడ్ నుంచి కూడా క్లారిటీ రావాలి. అంతవరకు ఇదంతా వచ్చిందంతా ఫేకే ఊహాగానాలే అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు.